తెలివైన వాడెప్పుడు తనని తాను పొగుడుకోడు. ఎదుటి వాళ్ళు పొగుడుతున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళనే అప్రిషియేట్ చేయడం ద్వారా సక్సెస్ సాధిస్తాడు. నారా లోకేష్ బాగా తెలివి సాధించాడు. అద్భుతమైనటువంటి వ్యూహకర్తగా ఎమర్జ్ అవుతున్నాడు. రాజకీయాల్లో అహంభావం కాదు, అహంకారం కాదు, ఒదిగి ఉండటం ముఖ్యమన్నటువంటిది గ్రహించాడు. చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు. తాజాగా కేంద్ర మంత్రి పాటిల్ని కలిసిన సందర్భంలో పాటిల్ ఎప్పటికప్పుడు ప్రతి ఎలక్షన్స్కి కూడా ఓట్లు పెరుగుతూ ఉంటాయి ఆయనకి. ఇప్పటికీ 3 times పెరిగినాయి. వాస్తవంగా నారా లోకేష్ ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రి అంటే ఒక నార్మల్గా చూడొచ్చు ఆయన, ఎందుకంటే ఆయన పార్టీ తరపునే 2 కేంద్ర మంత్రులు ఉన్నటువంటి. కానీ చాలా మర్యాదగా ఆయనతో మాట్లాడతా, సార్ మీరు ఎలా గెలిచారు సార్ 3 సార్లు, ఎందుకని ప్రతి ట్రిప్పు కూడా ఎక్కువ ఓట్లు వస్తూ ఉన్నాయంటే ఆయన ఏదో తన గురించి తను చెప్పుకున్నాడు. నేను జనంలోనే ఉంటాను, జనంలోనే మమేకం అవుతాను. లోకేష్ అయినా అంతే కదా, మంగళగిరిలోనే ఉంటాడు, మంగళగిరితోనే మమేకం అవుతూ ఉంటాడు. కానీ తన గురించి తను చెప్పుకోలేదు, ఆయన్ని మాట్లాడించాడు. తద్వారా అవతల వాళ్ళకి మన పట్ల పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అది ఇప్పుడు లోకేష్ చేస్తుంది. అద్భుతమైన వ్యూహం.